మన కళ్ళ ముందే తిరిగేటువంటి ఒక చిన్న దోమ దేశ రహస్యాలను కూడా దొంగలిస్తుందా? భవిష్యత్తు గూఢచర్య యుద్ధాలకి డ్రాగన్ శ్రీకారం చుట్టిందా? సాంకేతిక ప్రపంచంలో సరిహద్దులను చెరిపివేస్తూ చైనా చేసినటువంటి ఒక తాజా ఆవిష్కరణ ఇప్పుడు ఈ సందేహాలను కలిగిస్తోంది. ఇప్పటి వరకు హాలీవుడ్ స్పై సినిమాల్లో మాత్రమే చూసినటువంటి ఒక చిన్న కాన్సెప్ట్ డ్రాగన్ కంట్రీ ఇప్పుడు నిజం చేసిందా చైనా? కంటికి కనిపించినటువంటి పరిణామాలతో, అంటే చిన్న చిన్న వస్తువులతో, పరిమాణాలతో దోమ ఆకారంలో శత్రువుల కదలికల్ని పసిగట్టగల మైక్రో స్పై డ్రాగన్ని, ఒక చిన్న డ్రోన్ని చైనా రూపొందించిందా? అయితే ఇప్పుడు ఇటువంటి ఆవిష్కరణని చైనా చేసింది. ఈ చిన్న దోమలోనే శత్రు కదలికల్ని పసిగట్టగల సమాచార సేకరణ వ్యవస్థల్ని అమర్చిందట. అసలు ఈ దోమ డ్రోన్ ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది? దీన్ని తయారు చేయడం వెనుక చైనా అసలు లక్ష్యం ఏంటి? దీన్ని భారత్ టార్గెట్గానే ప్రయోగించాలని చూస్తోందా? అందుకోసమే దీన్ని డెవలప్ చేసిందా? చైనా నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ దోమ సైజులో ఉండేటువంటి ఒక మైక్రో స్పై డ్రోన్ని రూపొందించింది. ఇది చూడడానికి అచ్చం దోమలాగే ఉంటుంది. మీరు పక్కనే విజువల్స్లో కూడా చూడొచ్చు, అది అచ్చం దోమలాగే ఉంది. అయితే ఈ దోమని స్పై డ్రోన్గా వాడాలనుకుంటోంది చైనా. ఈ ఆవిష్కరణని బయో ఇన్స్పైడర్ మైక్రో ఎయిర్ వెహికల్, లేదా సరళంగా దోమ డ్రోన్, మస్కిటో డ్రోన్ అని పిలుస్తున్నారట. ప్రకృతిలో ఉండేటువంటి చిన్న చిన్న కీటకాల ఆకృతిని, వాటి ఎగిరేటువంటి విధానాన్ని నిశితంగా పరిశీలించి ఈ డ్రోన్ని డిజైన్ చేశారట చైనా. ఇది కేవలం 0.3 గ్రామ్స్ మాత్రమే ఉంటుందట వెయిట్ పరంగా. అంటే ఒక పేపర్ కంటే చాలా తేలిగ్గా ఇంకా తక్కువ వెయిట్ కలిగి ఉంటుంది. కంటికి కనిపించినటువంటి ఈ చిన్న శరీరంలోనే చైనా సైంటిస్టులు అద్భుతమైన టెక్నాలజీని ఇమిడింపజేశారు, అంటే ఇన్వాల్వ్ చేశారు దాంట్లో. ఇందులో అత్యంత సూక్ష్మమైనటువంటి చాలా మైన్యూట్ టీవీ కెమెరాలు ఉన్నాయంట.